నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. వైసీపీ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి ఆ పదవికి రాజీనామా చేయడంపై మొదటిసారి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఇక క్రెడిబిలిటీ లేని వాళ్లే పార్టీ నుంచి వెళ్ళిపోతారు అని చెప్పి విజయసాయి రెడ్డిని ఆయన అన్న నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చే విధంగా ఈ రోజు విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. తనకు వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత ఉన్నాయి కాబట్టే పార్టీకి రాజీనామా చేశానని, తాను ఏ రాజకీయ ఒత్తిళ్లకు అలాగే ప్రలోభాలకు లొంగలేదని కూడా ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా మరి వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్నది కోల్డ్ వారా లేకపోతే కావాలని వార్ చేసుకుంటున్నారా అన్న విషయం మాత్రం ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. మరి దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అందరూ ఊహించిన విధంగా అయితే వైసీపీ నుంచి ఎటువంటి కౌంటర్స్ పడలేదు. నార్మల్గా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు అన్న విధంగానే సానుకూలంగా స్పందించారు. సో ఏం జరుగుతుంది అసలు పార్టీలో? వాళ్ళ అంగీకారంతోనే అంటే ఒక ప్లాన్ ప్రకారం నేను బయటకు వచ్చారా అని అనుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విశ్వసనీయత గురించి మాట్లాడటం జరిగింది. సో విజయసాయి రెడ్డి గారు కూడా కౌంటర్ ఇచ్చారు. మరి వెంటనే పార్టీ నుంచి బయటికి రావడమే కాకుండా ఆయన వెంటనే వెళ్ళి షర్మిల గారిని కూడా కలవడం జరిగింది. అయినా కూడా ఇంత సింపుల్గా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం ఏంటి అని ఎవరికి అర్థం కావట్లేదు. సో ఏం జరుగుతుందంటారు? వీళ్ళ మధ్య వారు నిజమే అంటారా, లేదు అంటే దీని వెనక ఏమైనా మతలబు ఉందంటారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపారమైన విశ్వసనీయత ఉంది, గౌరవం ఉంది, ప్రేమాభిమానాలు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవాలి మనం. ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు, ఆమోదించారా? ఇప్పటివరకు దాని గురించి ఏమైనా వివరణ ఇచ్చారా? అంటే మరి దీంట్లోనే అర్థమైపోతా ఉంది కదా. ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడిందంతా ఒకసారి మీరు గమనించండి. ఎక్కడైనా సరే గతంలో ఏదన్నా మాట్లాడితే మామూలుగా ఏదైనా సభలో సమావేశంలో చిన్నపిల్లల దగ్గర కూడా దుష్ట చతుష్టయం, చంద్రబాబు నాయుడు గారి గురించి ముసలోడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి పెళ్ళిళ్ళ గురించి, లోకేష్ ఎర్ర పుస్తకం అంట, అదంట ఇదంట, ఈ విధంగా మాట్లాడేవాడు. దుష్ట చతుష్టయం అని చెప్పి రామోజీరావు గారు, బిఆర్ నాయుడు గారు, రాధాకృష్ణ గారి గురించి మాట్లాడేవాడు. ఏ విధంగా వాళ్ళ మీద తిరగబడేవాడు. మరి ఎందుకు నిన్ను కాదని నీ దగ్గర 2వ స్థానంలో ఉండి, నీ పార్టీలో నీ మీద ఉన్న అభియోగాల్లో 2వ స్థానంలో ఉండి ఇద్దరు కలిసి 16 నెలలు ఒకేసాట కారాగార వాసం అనుభవించి నీ పార్టీలో 2వ స్థానంలో ఉంటూ రాజ్యసభలో అతను 2 పర్యాయాలు నువ్వు ఇచ్చావు. అన్నీ 2 గమనించుకోండి మీరు. ఇక్కడ పార్టీలో 2, అతనితో పాటు కారాగార వాసంలో 2వ స్థానం, అలాగే 2 సార్లు రాజ్యసభకి అవకాశం ఇచ్చావు. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే అలాంటి వ్యక్తే నిన్ను కాదని బయటికి వెళ్ళాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. నేనైతే అనుకోవట్లా. ఇప్పటికి కూడా ఈయన ద్వారానే, ఈయన చెబితేనే ఆయన రాజీనామా చేశాడని అయితే నేను భావిస్తున్నా. అలా అనుకోవచ్చు అంటారా? లేదు అంటే ఈయన్ని ఎంత కదిలిచ్చినా కూడా రేపు అప్రూవర్గా మారిన విషయాలు ఏమైనా బయట పెట్టినా ఇబ్బంది అవుతుందని పార్టీ నుంచి ఇలా సైలెంట్గా ఉంటున్నారంటారా? ఇబ్బంది అయిద్దని కనుక అతను అనుకుంటే గతంలో ఎవరెవరికి ఏం జరిగినాయో విజయసాయి రెడ్డికి క్షుణ్ణంగా తెలుసు, వివేకానంద రెడ్డి గారి ఉదంతం తెలుసు. కాబట్టి చాలా విషయాలు ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. పరిటాల రవి గారికి సంబంధించిన హత్యలో సాక్షులు ఏ విధంగా మట్టుపెట్టబడ్డారు, లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి 3 సాక్షులు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు కావచ్చు, ఏ విధంగా జరిగిందో అతనికి తెలుసు. కాబట్టి అలాంటి ధైర్యం అతను చేస్తాడని కానీ ఇవన్నీ విజయసాయి రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఎక్కడ బయట పెడతాడో అన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు భయపడి అలా అంటే సానుకూలంగా స్పందిస్తున్నారు, ఆయన యాంటీగా కాకుండా అనుకోవచ్చా అని. నిన్ను కాదని బయటికి వెళ్ళిన తర్వాత నీకు విరోధి కింద లెక్క కదా. మరి అతన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నావు అంటే అవన్నీ బయట పెడతాడనే కదా. కాబట్టి అతను బయట పెట్టేవాడైతే సరాసరి వెళ్ళేసి సిబిఐ వాళ్ళ దగ్గర చెప్పేవాడు, లేకపోతే న్యాయస్థాయి ముందు చెప్పేవాడు, లేకపోతే ఒక పత్రికా సమావేశం పెట్టి చెప్పుకునేవాడు. ఎక్కడా చెప్పలేదు కదా. పోనీ అమిత్ షా గారి దగ్గరికి ఏమని చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు కదా. నీ చెల్లెల దగ్గరికి వెళ్ళాడు. పోనీ రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాడా? సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడా? ప్రియాంక గాంధీ దగ్గరికి వెళ్ళాడా? లేదు కదా. ఇవన్నీ కూడా కలిసి ఆడుతున్నటువంటి నాటకంగా భావించాలి ఎవరైనా సరే. అంతే తప్ప వాళ్ళిద్దరు విడిపోయారు. ఇప్పుడు జరుగుతున్న అంశాలు మీరు గమనించట్లేదు. అతని మీద అభియోగాలు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి మీద. రెండవది, మద్యానికి సంబంధించిన కుంభకోణం బయటకు వస్తూ ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయం బయటకు వస్తూ ఉంది. రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. ఈరోజు ప్రభావతిని పిలిపించారు. ఇవన్నీ వరుసనే. అట్లాగే జత్వానికి సంబంధించిన అంశాలు కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఒక్కోటి బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాలన్నీ పక్కదారి బళ్ళు మళ్లించాలి అంటే వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటేనే కదా. ఎక్కడుండి పోరాటం చేస్తా అన్న ఆయన ఇప్పుడు బెంగళూరు ఎందుకు వెళ్ళాడు? ఏమైపోయింది పోరాటం? ఏం మాట్లాడాడు నిన్న? కార్పొరేట్లకు సంబంధించిన దాంట్లో ఏముంది? 3 నెలలు ఉంటారు. ఒకవేళ ఏదన్నా కారాగారంలో పెట్టినా 3 నెలలు బయటకు వస్తారు. 16 నెలలు నన్ను కారాగారంలో పెడితే బయటకు వచ్చి నేను ముఖ్యమంత్రి కాలేదా?
మాట్లాడుతున్నాడు కదా ఇవన్నీ కూడా. నేను ప్రజలకు మేలు చేశాను అంటే, ప్రజలకు మేలు చేస్తే, వాళ్ళకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తే, వాళ్ళకి సంపదను సృష్టిస్తే, పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకు నువ్వు ఉద్యోగాలు ఇస్తే, ఇన్ని మంచి పనులు చేసిన ప్రజలు నీకు ద్రోహం చేశారని నువ్వు భావిస్తున్నావా? ప్రజలను నిందిస్తున్నావా నువ్వు? దీనికి సమాధానం చెప్పగలడా? ఇవన్నీ కూడా దెయ్యాలు వేదాలు వల్లించిన సందంగా ఉన్నాయి. అంత తప్ప ఇప్పుడు ఆయన ఇచ్చాడు ఎట్లా ఉంది, తోమలపాకుతో కొట్టినట్టు ఉంది తప్ప కర్రతో కొట్టినట్టు అయితే ఏం లేదు కదా. పరుష పదజాలు అయితే ఏమి లేవు కదా ఇంకక్కడ. ఇవి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, వేరే చోట్ల కావచ్చు, విజయసాయిరెడ్డి అతనికి సమాధానం చాలా గట్టిగా చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వేం చెప్పావు? నువ్వేమన్నావు అతన్ని? నువ్వేమన్నా గట్టిగా వెళ్తారు ఇసుంటాలు వెళ్తే ఏమవుతుందని అన్నావు. అతను కూడా అదే విధంగా చెప్పాడు. నాకు విశ్వనీయత ఉంది, మొట్టమొదటి నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి, నేను వాటిని ఎప్పుడు తప్పలేదు అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. ఏ పాటి విలువలు ఉన్నాయో, ఏ విధంగా మాట్లాడాడు ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది. నాయకుల గురించి ఏం మాట్లాడాడు, అతని గురించి ఏం మాట్లాడుకున్నాడు, ఇవన్నీ ప్రజలు గమనించారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్లు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి, వీళ్ళ మీద ఉన్న అభియోగాలు నిరూపితమయ్యే అవకాశం ఉంది కాబట్టి, ప్రస్తుతానికి అది ప్రజల మధ్యకి చర్చకి వెళ్లకుండా ఉండటం కోసం ఈ ప్రభుత్వం ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి పెట్టుబడులు కావచ్చు, కేంద్రం నుంచి తీసుకొస్తున్నటువంటి పెట్టుబడులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటూ ఉంటే తన పరిపాలన బేరీజు వేసుకుంటారు కదా. రేపు పొద్దున ప్రజల మధ్యకి మా వాళ్ళ వెళ్ళమని చెప్పి నేను అడుగుతున్నాను. వాళ్ళకి ఇలా ఇవన్నీ అడుగుతుంటే ఇవి వస్తామన్నాయి, మీరు ఇది చేయలేదు, ఎందుకు చేయలేదు అని అడిగితే సమాధానం ఏం చెప్తాము అనే విషయాలు అతను తెలుసు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడని అయితే నేనైతే భావిస్తున్నా. అంటే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే వినేవాళ్ళు వైసీపీ కార్యకర్తలు, ఇంక వేరే వాడు వినే పరిస్థితి అయితే లేదు. చెప్పిన దాన్ని బట్టి చూస్తే మరి ఈయన వెళ్ళి షర్మిలని కలవడం వెనక కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఉందనుకోవచ్చా? షర్మిలని బెదిరించడానికి వెళ్ళాడని అయితే నేను భావిస్తున్నా. అంతేగాని ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆస్తుల వివాదాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు అనుకోండి విజయసాయిరెడ్డి, దేనికి వెళ్ళాలి? 3 గంటల సేపు ఎందుకు మంతనాలు జరపాలి? ఏ విషయాలు ఉంటాయి చెప్పండి. కానీ పొరపాటున ఇతను కనుక కొన్ని రహస్యాలు చెప్పినట్టయితే ఆమె బయటకు వచ్చి ఏమన్నా చెప్పేది. విభేదాలు ఉన్నాయి అనుకుంటే అవేమీ బహిర్గతం కాలేదు కదా. ఆస్తులకు సంబంధించిన విషయాల గురించి ఏదన్నా మాట్లాడుకోవడానికి లేదు, నువ్వు ఇంత దూకుడుగా వెళ్తున్నావు, దూకుడు తగ్గించుకొని చెప్పడానికి ఇతను రాయబారిగా వెళ్ళాడని అయితే నేను భావిస్తున్నా. అతను కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనుకుంటే డికే శివకుమార్ దగ్గరికి వెళ్ళాలా, మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళాలా, ప్రియాంక గాంధీ దగ్గరికి వెళ్ళాలా, లేదంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాలా, వేణుగోపాల్ దగ్గరికి వెళ్ళాలా, కాదుకూడదు అనుకుంటే రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇవన్నీ కూడా కొంచెం లోతుగా ఆలోచిస్తే దీంట్లో ఎక్కడా కూడా ప్రజలు మాట్లాడుకునేదానికి ఈ పార్టీలు మాట్లాడుకునేదానికి సంబంధం లేదని అయితే మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను. వాళ్ళు చాలా తెలివిగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు, అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.